దీనికి ఐసీజే ఒక మాట చెప్పింది. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అనేది ఇల్లీగల్. దానికి ఎవరు కారణమైనా సరే వాళ్ళు లీగలీ రెస్పాన్సిబుల్. కాబట్టి వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి పెద్ద దేశాల రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిపైన బైండింగ్ అనమాట. అంటే ఖచ్చితంగా అవి పాటించాలి. అంటే వాతావరణ మార్పు టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో పారిస్ క్లైమేట్ డీల్‌లో మనం అనుకున్నాం కదా! 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ రైజ్ అవ్వకూడదు 2100 సంవత్సరానికని. ఇలాంటివన్నీ కూడా పెద్ద దేశాలు పాటించాలి. అదే విధంగా ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనేవి, హ్యూమన్ రైట్స్ అనేవి సెపరేట్ కాదు. హ్యూమన్ రైట్స్‌లో ఒక భాగం ఎన్విరాన్మెంటల్ రైట్స్. కాబట్టి చిన్న దేశాలకు కలిగిన నష్టాల్ని పెద్ద దేశాలు పూరించాలి. ఇక్కడే మనం ఒక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ జస్టిస్ అని. క్లైమేట్ జస్టిస్ అంటే ఏదైతే పెద్ద దేశాలు చేసిన తప్పులకి చిన్న దేశాలు సఫర్ అవుతాయో, ఎక్కువగా సఫర్ అవుతాయో, లాస్ అండ్ డ్యామేజ్‌కి గురవుతాయో వాటిని కాంపెన్సేట్ చేయాలి. రిస్టోర్ చేయాలి. వీలైనంత వరకు సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఇదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెద్ద దేశాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చిన్న చిన్న దీవులు ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా మునిగిపోతాయి. వాటికి చాలా నష్టం జరుగుతుంది. వీటన్నిటికి డబ్బులు ఎవరిస్తారు? చాలా సార్లు పెద్ద దేశాలు ప్రామిస్ చేసినా నిజంగా డబ్బులు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు తువాలులోని ప్రజలు తమ దీవులను వదిలేసి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయిపోతున్నారు.